హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కామర్స్ క్లాసెస్. ఈ వీడియోలో మనం వచ్చేసి న్యూ చాప్టర్ దట్ ఈస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. సో లెట్స్ బిగిన్ విత్ ఆర్ చాప్టర్ నౌ. ఈ చాప్టర్లో మనం పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అండ్ ఒక పర్ఫార్మెన్స్ వ్యాలిడ్ అవ్వాలి అంటే ఏమేమి ఎసెన్షియల్స్ ఫుల్ఫిల్ చేయాలో మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో లెట్స్ బిగిన్ విత్ ఆర్ డిస్కషన్ నౌ. సో ఫస్ట్ చాప్టర్ ఈరోజు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ మనం వచ్చేసి ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అంటే మీనింగ్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఇట్ మీన్స్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లీగల్ ఆబ్లిగేషన్ క్రియేటెడ్ బై ద కాంట్రాక్ట్. సో పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, సో మనం ఏదైతే అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే ఆబ్లిగేషన్ని ఫుల్ఫిల్ చేస్తామని మనం అగ్రీ చేస్తామంటే మనం ఒక పని చేస్తామని ఒప్పుకున్నామో ఆ పని చేయడాన్ని మనము పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటాం అనమాట. సో this is about the performance of the contract meaning. Okay, the contract is said to be performed when parties make actual or attempted performance. సో ఒక కాంట్రాక్ట్ పర్ఫార్మెన్స్ అయిపోయింది అని చెప్పి మనం ఎప్పుడు అంటాము అని అంటే అందులో ఉన్న ఆబ్లిగేషన్స్ పర్ఫామ్ చేసేసారు, ఇంకా చేయాల్సిన అవసరం లేదు అని ఎప్పుడు అంటాము అని అంటే ఎప్పుడైతే పార్టీస్ టు ద కాంట్రాక్ట్ ఉంటారు కదా, సో ఎప్పుడైతే పార్టీస్ టు ద కాంట్రాక్ట్ అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ లేదా యాక్చువల్ పర్ఫార్మెన్స్ చేస్తారో అప్పుడు మనము ఒక కాంట్రాక్ట్ని పర్ఫార్మ్డ్ కాంట్రాక్ట్ అని చెప్తాం అనమాట. సో ఇప్పుడు మనం యాక్చువల్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనము యాక్చువల్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో వెన్ ద ఆబ్లిగేషన్స్ క్రియేటెడ్ బై ద కాంట్రాక్ట్ ఆర్ ఫుల్ఫిల్డ్ బై బోత్ ద పార్టీస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. సో మనకి కాంట్రాక్ట్లోకి అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనం ఒక పని చేస్తాము అని చెప్పేసి ఒప్పుకుంటాం కదా, అంటే అప్పుడు మనకు ఒక ఆబ్లిగేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనకు ఒక బాధ్యత అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ బాధ్యతని ఫుల్ఫిల్ చేసినప్పుడు అని అంటే ఆ పని చేసినప్పుడు ఇద్దరు బోత్ ద పార్టీస్ టు ద కాంట్రాక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 మెంబర్స్ కాంట్రాక్ట్లో ఉన్నారనుకోండి, 2 మెంబర్స్ వాళ్ళు చేయాల్సిన పని చేసేసారనుకోండి, సో అది యాక్చువల్ పర్ఫార్మెన్స్ అంటాం మనం. సో దిస్ ఈజ్ అబౌట్ ద యాక్చువల్ పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు మనము అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. So when a party to the contract offered to perform his promise, it is called as attempted performance or tender or ఆఫర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటాం అనమాట. సో ఎప్పుడైతే ఒక పర్సన్ వచ్చి మనకి ఇప్పుడు మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఇద్దరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు అనుకుందాం. ఓకే, ఏ వచ్చేసి అతను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు ఏదైతే పని చేస్తా అన్నాడో ఆ పని చేయడం కోసం బి దగ్గరకు వచ్చి చెప్పాడనమాట. సో నేను ఈ పని చేస్తున్నా అని చెప్పేసి చెప్పాడు అనుకుందాం. సో అప్పుడు అది అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ అవుతుంది. ఏ అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ని మనము టెండర్ అంటాము, ఆఫర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని కూడా చెప్తాం అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇట్ మీన్స్ వన్ పార్టీ అటెంప్టెడ్ బట్ అనదర్ పార్టీ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద పర్ఫార్మెన్స్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ ఒక పార్టీ ఆ పని చేస్తా అని చెప్పారు, కానీ వేరే పార్టీ ఆ పని చేస్తా అన్నప్పుడు యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి. సో అప్పుడు ఇంకా పర్ఫార్మెన్స్ కాలేదు కాబట్టి అటెంప్ట్ చేశారు కాబట్టి సో అది అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ అని మనం చెప్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ ఏబి ఇద్దరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు అనుకున్నాం. సో ఏ ఒక పని చేయాలి బి కోసం అన్నప్పుడు ఏ ఆ పని చేయడానికి వచ్చినప్పుడు బి యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి. సో ఏ అటెంప్ట్ చేశాడు పర్ఫార్మెన్స్ చేయడం కోసం, సో అందుకనే అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్. ఇంకా బి యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇంకా పని కాలేదు కాబట్టి సో ఇది అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ ఆర్ ఆఫర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆర్ ఎల్స్ టెండర్ సో అని మనం చెప్తాం అనమాట. సో టెండర్ అన్న, ఆఫర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అన్న, అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ అన్న సేమ్ మీనింగ్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి టెండర్ కెన్ బి ఆఫ్ 2 టైప్స్. అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ అనేది 2 విధాలుగా మనం చేయొచ్చు అంట. సో వన్ ఈజ్ రిలేటెడ్ టు ద గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ వన్ ఈజ్ రిలేటెడ్ టు ద పేమెంట్ ఆఫ్ మనీ. సో టెండర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ ప్రామిస్ టు డూ సంథింగ్, ఒక పని చేయడం కోసం, ఆర్ ఎల్స్ అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ ప్రామిస్ టు పే సంథింగ్. సో ఫస్ట్ వచ్చేసి గూడ్స్ సప్లై చేయడము, సర్వీసెస్ సప్లై చేయడం రిలేటెడ్ టెండర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చేయాలి అని చెప్పేసి ఒక ప్రామిస్ చేశారనుకున్నాం. సో ఒక పర్సన్ ఎవరైతే సప్లై చేయాలో వాళ్ళు సప్లై చేయడానికి వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేయకపోతే అది టెండర్ అంటాం అనమాట. సో అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ వాళ్ళు చేశారు. ఓకే,
సో ఇప్పుడు ఇంకా మళ్ళీ వాళ్ళు మళ్ళీ మనం అడిగినప్పుడు చేయడానికి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పర్ఫామ్ చేసినప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అక్కడనే ఆ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అయిపోయింది. సో సర్వీసెస్ టెండర్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ నీడ్ నాట్ బీ ఆఫర్డ్ అగైన్. సో మళ్ళీ వాళ్ళు మనకి సప్లై చేయాల్సిన అవసరం లేదు. అండ్ ప్రామిసర్ ఈజ్ డిశ్చార్జ్ ఫ్రమ్ హిస్ లయబిలిటీ. సో వాళ్ళు సప్లై చేస్తా అన్నారు, వాళ్ళు వచ్చిండ్రు సప్లై చేయడం కోసం, మనం యాక్సెప్ట్ చేయలేదు, అది మన తప్పు. వాళ్ళు వాళ్ళ లయబిలిటీ నుంచి డిశ్చార్జ్ అయిపోయారనమాట. సో అంటే వాళ్ళు ఇంకా మళ్ళీ మనకి సప్లై చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఇంకా ఆబ్లిగేషన్ అనేది యాక్టివ్గా లేదు అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్యూ ప్రామిసీ ఫర్ నాన్ పర్ఫార్మెన్స్. ఓకే, ఇతను గూడ్స్ తెస్తే అతను మనీ పే చేస్తా అంటాడు కదా. సో అప్పుడు అతను మనీ పే చేయడు కదా. ఇప్పుడు గూడ్స్ డెలివరీ తీసుకోకపోతే వాళ్ళు మనీ పే చేయరు కాబట్టి వాళ్ళు నాన్ పర్ఫార్మెన్స్ అయినట్టే కదా. ఇక్కడ వాళ్ళు చెప్పిన పని చేయనట్టే కదా, మనీ పే చేయనప్పుడు చెప్పిన పని చేయనట్టే. సో అప్పుడు వాళ్ళపైన కేసు పెట్టడానికి కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద టెండర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ ప్రామిస్ టు డూ సంథింగ్, దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద గూడ్స్ అండ్ సర్వీసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ ప్రామిస్ టు పే సంథింగ్. సో మనీ పే చేస్తామని మనము ఒక ప్రామిస్ చేస్తామనుకోండి. సో అప్పుడు మనం అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చామనుకోండి. సో మనం పే చేయడానికి వెళ్ళినాం కానీ వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ప్రామిసీ ఈజ్ లయబుల్ ఫర్ ద డ్యామేజెస్ ఆఫ్ ద ప్రామిసర్. సో ఇప్పుడు ప్రామిసర్ ఎవరైతే అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళకి ఏమైనా డ్యామేజెస్ జరిగితే ప్రామిసీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, ద ప్రామిసర్ విల్ నాట్ బీ లయబుల్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద వ్యాలిడ్ టెండర్. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ మనీ అనుకుందాం, డెట్ తీసుకున్నాను అనుకుందాం, 6 monthsలో పే చేయాలి. 6 months వరకే ఇంట్రెస్ట్ కడతారు. ఓకే, వీళ్ళు 1 month 6 months అయిపోయిన తర్వాత కట్టడానికి వచ్చినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయలేదు అనుకుందాం. ఓకే, నువ్వు యాక్సెప్ట్ చేయలేదు నేను కడతాను అంటే నేను మళ్ళీ ఇంకొక 1 monthకి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి పాయింట్ చెప్తుంది అనమాట. సో ద ప్రామిసర్ విల్ నాట్ బీ లయబుల్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ వ్యాలిడ్ టెండర్. సో వ్యాలిడ్ టెండర్ అంటే పర్ఫార్మెన్స్ అనేది నువ్వు ఏ ల్యాబ్స్ లేకుండా ఏమీ తప్పులు చేయకుండా నువ్వు ఆ పర్ఫార్మెన్స్ ఇద్దామని అనుకున్నప్పుడు అది వ్యాలిడ్ టెండర్ అవుతుంది అని చెప్పి చెప్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ టు ద చాప్టర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, యాక్చువల్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, అండ్ అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి. సో మళ్ళీ అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయో మనము నేర్చుకున్నాం అనమాట. సో మనం అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ నేర్చుకున్నాం కదా, టెండర్ అన్నాం. సో ఈ టెండర్ అనేది వ్యాలిడ్గా ఉండాలి అని అంటే ఏమేమి ఎసెన్షియల్స్ ఉండాలో మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ టు ద చాప్టర్, and I hope that you are clear with the concept, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.